రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి కొత్త డ్రామా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఏపీ నుంచి 3 రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. వారి స్థానంలో కొత్తగా 3ని ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. 3 రాజ్యసభ సభ్యులను సాధారణ పరిస్థితుల్లో అయితే జగన్ రెడ్డి పార్టీ సునాయాసంగా గెలుచుకోవాలి. అయితే జగన్ రెడ్డి అసందర్భ నిర్ణయాలతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలంతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన 4 నిస్సిగ్గుగా జగన్ రెడ్డి తన పార్టీలో చేర్చుకున్నారు. అదే విధంగా జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యేను కూడా జగన్ రెడ్డి తన పార్టీలో చేర్చేసుకున్నాడు. అయితే తన పాఠం తనకే అప్పజెప్పినట్లుగా దేవుడు మరో రకంగా స్క్రిప్ట్ రాశాడు. దేవుడి స్క్రిప్ట్ ప్రకారం 4 వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. 4 వైసీపీ ఎమ్మెల్యేలు అధికారాన్ని కాదనుకుని ప్రతిపక్షంలోకి రావడంతో జగన్ రెడ్డి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు. దాంతో ఆ 4 పైన జగన్ రెడ్డి కక్ష సాధించడం మొదలు పెట్టారు. అయితే వారు ఏమాత్రం తగ్గకుండా ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు రావడంతో గెలుపు విషయంలో జగన్ రెడ్డి కాళ్లల్లో వణుకు మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ 3 సీట్లు గెలవగలదు. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. 70 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు. 4 జాబితాల్లో ప్రకటించిన బదిలీ చేసిన టికెట్ నిరాకరించిన వారు ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. దళిత ఎమ్మెల్యేలను ఎక్కువగా బలి చేయడంతో వారు గుర్రుగా ఉన్నారు. నిజానికి మరో 100 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై కసరత్తు జరుగుతోంది. అధికారిక ప్రకటన ఆపేశారు. రాజ్యసభ ఎన్నికల వ్యవహారం తేలిన తర్వాత మిగతా ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇక్కడే జగన్ రెడ్డి అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఓడిపోయే సీటు బీజేపీకి ఇచ్చేందుకు ప్రతిపాదించబోతున్నారు. ఈ ఆఫర్ ను స్వయంగా ఇచ్చేందుకు జగన్ రెడ్డి బీజేపీ పెద్దల వద్దకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం జగన్ రెడ్డి ప్రయత్నించారు. అపాయింట్మెంట్ ఖరారు అయినందున జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ బీజేపీ నేతలతో చర్చలు జరిపి వారికి కావలసిన వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తామని బేరమాడతామని అంటున్నారు. జగన్ రెడ్డి బీజేపీతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలి అనుకుంటున్నారు. ఆ పార్టీ నేతలు వచ్చి ఎన్ని విమర్శలు చేసినా వారిని ఏమీ అనరు. కానీ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని మాత్రం విమర్శిస్తుంటారు. ఇటీవల తన సభ వద్ద బీజేపీ నేతల కటౌట్ కూడా పెట్టించి పార్టీ నేతలతో తన్నించారు. అయితే ఆ కటౌట్ కు ఎవరి పోలికలు లేకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కమలం గుర్తు వేశారు. ముందొక వ్యవహారం వెనుకకొక వ్యవహారం జగన్ రెడ్డి నడుపుతున్నారని ఈ అంశంపై బీజేపీ నేతలు ఇప్పటికే గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.